హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను కలి ప్రభావం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఏ వ్రతం చేయాలి అని చెప్పి. అండ్ ఒక డిస్క్లైమర్ ఏంటంటే, అసలు ఈ వ్రతం చాలా 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 సింపుల్. 1 డేలో విత్ ఇన్ 1 అవర్లో చేసేయచ్చు. అండ్ అసలు నైవేద్యాలు కానీ ఎటువంటి రూల్స్ కానీ ఏమీ అక్కర్లేదు. రిజల్ట్స్ మాత్రం విత్ ఇన్ 1 డేలో వస్తుంది అనమాట. సో ఇది తప్పకుండా మీరు అందరు ట్రై చేయాలి. నేను ట్రై చేశాను, మా మమ్మీ ట్రై చేశారు, ఇంకా నా చుట్టుపక్కల ఉన్న చాలా మంది ట్రై చేశారు. వాళ్ళకి రిజల్ట్స్ వచ్చిన తర్వాతే నేను ఇట్లా సోషల్ మీడియాలో పెడుతున్నాను ఈ వీడియో. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ కావాల్సిన బుక్స్, సోర్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను విత్ ఏంటి అసలు ఆ ప్రొసీజర్తో సహా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, కలి ప్రభావం వల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ కానీ అన్నీ వస్తుంటాయి. సో మనం ఆ కలి ప్రభావం నుంచి ఎలా బయటపడాలి? సో ఆ కలి ప్రభావం నుంచి బయటపడడానికి బయటపడేసే స్వామి ఓన్లీ జై శ్రీమన్నారాయణుడు అనమాట. సో అంటే వెంకటేశ్వరుల స్వామి. ఆయన అంటే విష్ణుమూర్తి అవతారం. ఆయన మనని కలి ప్రభావం నుంచి బయటపడేస్తారు. ఎలా? సో ఆయన ఏ వ్రతం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ టైం ఆల్రెడీ సప్త శనివారం వ్రతం ఎలా చేయాలని చెప్పాను కదా, ఆయన వ్రతమే అది. దానికి 7 days చేయాలి, తర్వాత ఇంకొకటి 7 Saturdays చేయాలి, తర్వాత ఇంకొక సాటర్డే చేయాలి, అప్పుడు ఉద్యాపన చెప్పాలి. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. అది అన్ని డేస్ మధ్యలో ఇబ్బందులు వస్తుంటాయి, బట్ స్టిల్ అది చాలా లాంగ్ అయిపోతుంది, 2-3 months దాకా. సో కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఇది 1 డేలో ఇలా 1 Saturday చేస్తే చాలు, ఏం నైవేద్యాలు ఏం అక్కర్లేదు. ఆ వ్రతం ఏంటి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కల్పము. ఆ వ్రత కల్పము అందులో కొన్ని స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్ చదివితే చాలు, అంతే. అది మెయిన్ పార్ట్ ఏంటంటే ఆ స్టోరీస్. సో అసలు ఏంటి ఆ ప్రొసీజర్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఏ పూజ చేయాలనుకున్నా మనం బ్రహ్మ ముహూర్తంలో లెగాలి కదా. సో 2 విధాలుగా చేయొచ్చు అనమాట ఈ పూజ. ఏంటంటే, ఫస్ట్ నియమాలు పాటించుకుంటూ పూజ చేయొచ్చు, ఇంకొకటి నియమాలు లేకుండా కూడా చేయొచ్చు. రిజల్ట్ అనేది ఉంటుంది. అది మీరు ఎంత భక్తితో చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మీ రిజల్ట్ అనేది. సో ఫస్ట్ థింగ్, మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచి తర్వాత స్వామివారికి దండం పెట్టుకొని నార్మల్గా ఎప్పుడైనా స్వామివారి పటమన్నా పెట్టుకోండి, లేకపోతే మీరు 3 1 rupees కాయిన్స్ తీసుకోండి అనమాట. ఒకటి ఏంటంటే మా స్వామివారి లాగా, ఇంకొకటి భూదేవి శ్రీదేవులు అనమాట. 3 కాయిన్స్ తీసుకొని మీరు పూజ స్టార్ట్ చేయవచ్చు. చేసి దానికి పసుపు స్నానం చేపించి ఆ కాయిన్స్కి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పువ్వులు పెట్టేసి అక్కడ పెట్టేసి మీరు పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ వ్రత కల్పము బుక్ అని చెప్పాను కదా, అది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అందులో ప్రొసీజర్ ఉంటుంది అనమాట. మీరు నైవేద్యం కింద గోధుమ పిండి, చక్కెర కలిపింది పెట్టినా చాలు. సో ఇది నియమాలు పాటించాల్సింది ఏం లేదు. హెడ్ బాత్ చేయాలి, తర్వాత కొంచెం నీట్గా ప్లేస్ మొత్తం నీట్గా ఉంచుకొని చేయొచ్చు. ఒక్కోసారి ఒక పూట ఉపవాసం ఉండొచ్చు. ఇది వరకు చేయొచ్చు. ఇన్ని డేస్ చేయాలని లేదు, 1 Saturday చేస్తే సరిపోద్ది. ఇంకొకటి, ఇట్లా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఏమి లేవు, చెప్పినవే, అవి బుక్లో ఉంటాయి. ఆ ప్రొసీజర్ మొత్తం ఫాలో అయిపోయి స్వామివారికి అష్టోత్తరం ఇవన్నీ చదువుకొని మీరు చేయొచ్చు. తర్వాత కథలు చదువుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకొకటి, మీకేమీ కుదరట్లేదు, అసలు నేను ఏమీ చెయ్యను, నేను ప్రసాదాలు కూడా పెట్టను, ప్రతి వ్రత కథ అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు నా దగ్గర లేవు, అసలు నేను ఏమి చేయలేను, ఓన్లీ స్వామివారికి భక్తితో మాత్రం నేను ఆయనకి పూజించుకోవాలనుకుంటున్నాను, లేకపోతే నామస్మరణే చేసే శక్తే ఉంది నా దగ్గర అంత స్తోమతే ఉంది అనుకున్న వాళ్ళు, ఏమీ లేదు, టైం కూడా లేదనుకునే వాళ్ళు, అట్లీస్ట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ కార్లో అన్న క్యాబ్లో అన్న టైం ఉంటుంది కదా. సో అప్పుడైనా సరే ఆ వ్రత కల్పము బుక్లో కథలు ఉంటాయి. ఆ కథలు చదివినా చాలు. స్వామివారు మీరు ఆ కథలు చదివిన తర్వాత ఆ రోజే నెక్స్ట్ డేను ఏదో ఒక రూపంలో అనేది మీకు పక్క కనిపిస్తారనమాట. ఆయన అది మీకు తెలుస్తుంది. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. నేను ఇట్లా సప్త శనివారం వ్రతము చేసేసుకున్న తర్వాత ఇంకా నాకు ఈరోజు ఉపవాసం చేశాను. ఈవినింగ్ ఏదో కొంచెం టిఫిన్ చేద్దామని చెప్పేసి మా మమ్మీ టిఫిన్ చేస్తున్నారు. సో నేను కిచెన్లో ఉంటే ఆ రోజు మేము యాక్చువల్లీ అప్పుడే సప్త శనివారం వ్రతం చేసుకునేటప్పుడే 16 సోమవారం అంటే 16 సోమవారం వ్రతం కూడా చేస్తున్నాం అనమాట. అయితే మా ఇంటి అనుకున్న పిల్లలకి మా మమ్మీ చెప్పారు, ఇట్లా నేను 16 సోమవారం వ్రతం చేస్తున్నానన్నా, దానికి ప్రసాదం ఉంటుంది, మీరు ప్రసాదం తీసుకెళ్ళండి వచ్చి అని చెప్పారు. చెప్తే వాళ్ళు ఎప్పుడు ప్రతి మండే వచ్చి ఆ చిన్నపిల్లలు ప్రసాదం తీసుకునేవాళ్ళు. సో మా మమ్మీ చెప్పారనమాట, ఇట్లా 16 సోమవారాలు అంటే ప్రతి సోమవారం మీరు వచ్చి ప్రసాదం, ఫ్రూట్స్ తీసుకెళ్ళండి నాన్న అని చెప్పారు. అయితే వాళ్ళు వస్తూ ఉన్నారంట మండే. నాకు తెలీదు, మా మమ్మీ నేను ఇక్కడ వేరే చోట నుండి చేసుకునేదాన్ని కదా. సో అయితే ప్రతి సోమవారం చేసుకునేటప్పుడు ఒకసారి సాటర్డే, ఆ రోజు నాది 7 Saturdays అయిపోయింది, 8th Saturday కూడా అయిపోయింది, వడ్డీ వారం కూడా అయిపోయిన తర్వాత నేను ఒకసారి కూర్చొని అట్లా మా మమ్మీతో అన్నాను, ఏంటి మా స్వామివారికి ఇంత చేశాను, నాకెవ్వరూ వచ్చినట్టు నాకు ఆ ఫీలింగ్ రావట్లేదేంటి మమ్మీ అనుకుంటే
చదువుకుంటూ మా మమ్మీ టిఫిన్ చేస్తుంటే నేను అక్కడ పక్కన ఉన్నాను. ఉంటే సడన్గా నాకు ఇద్దరు వచ్చారనమాట, ఇంటి వెనక చిన్నపిల్లలు ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చారనమాట, బ్రదర్ అండ్ సిస్టర్. వచ్చి రాగానే ఆంటీ నాకు ప్రసాదం ఇవ్వండి, నాకు ఈరోజు మండే నాకు ఈ ప్రసాదం ఇస్తా అన్నారు కదా అంటే సోమవారం వ్రతకు కూడా మనము గోధుమ పిండి ప్రసాదమే చేస్తాము. ఆంటీ మీరు అప్పుడు గోధుమ రవ్వ ప్రసాదం ఇచ్చారు కదా, ఆ ప్రసాదం నాకు ఇవ్వండి అని అంటున్నారు. మా మమ్మీ అదేంటి సాటర్డే కాదు కదా ఇచ్చేది, మండే కంటే వాళ్ళు లేదు నాకు ప్రతిసారి ఇస్తారు, మీరు ఈరోజు ఇస్తారు అని చెప్పేసి మా మమ్మీతో అన్నారు. ఒక్క నిమిషం పాటు మా మమ్మీకి అర్థం కావట్లేదు, వాళ్ళు మాట్లాడే విధానం కూడా చిన్నపిల్లలు 5-6 years మాట్లాడే విధానం లేదు, చాలా పెద్దరికంగా నువ్వు నాకు ఇస్తా అన్నావు, నువ్వే కదా నన్ను పిలిచావు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇంకా ఒక్క నిమిషం పాటు మా మమ్మీ, నేను వచ్చాను బయటికి, వచ్చి ఏంటి వీళ్ళు ఇట్లా అంటున్నా అని చెప్పేసి మా మమ్మీ ఒక్క నిమిషం పాటు నన్ను అన్నారు, లేదు నువ్వు ఆగు ఒక 2 minutes, లేదు స్వామివారి అని చెప్పేసి నాకు అనిపించింది. ఒక అమ్మవారు శ్రీదేవి భూదేవుడు ఆయన శ్రీనివాసరావు నాకు చిన్నపిల్లలు అట్లా అనిపించింది. అయితే ఇమీడియట్గా మమ్మీ ఎలెక్ట్ అయిపోయి కూర్చోపెట్టి జాకెట్ ముక్క తర్వాత తాంబూలం ఇచ్చి అట్లా కూర్చోబెట్టి మాట్లాడుతుంటే వాళ్ళు ఇమీడియట్గా మేము ఏదైతే కోరిక అంటే ఒక ప్రాబ్లం ఉందని చేస్తున్నామో అది వచ్చేసి ఇట్లా ఆంటీ మీకు ఇట్లా అయిపోయింది, ఇట్లా ఒక ప్రాబ్లం అని చెప్పేసి మీకు రేపటి నుంచి మంచిగా ఉంటుంది కదండి అంటే అని చెప్పేసి వాళ్ళు చిన్న మాటలతో ఎంత బాగా చెప్పారో నెక్స్ట్ డేనే మాకు అసలు ఆ ప్రాబ్లం అనేది ఒక మిరాకిల్ అనమాట. అసలు నిజంగా జరిగిందా ఇది లేకపోతే ఒక డ్రీమా అర్థం కాలేదు నాకు. ఒక 1-2 hours ఆ ట్రామాలో ఉండిపోయాం మేము. ఏంటిది వాళ్ళకి ఎలా తెలిసింది ఈ మాటలు ఏంటి అసలు, మేము వ్రతం అట్లా అనుకోవడం ఏంటి, ఆ మాటల్లో వచ్చేయడం ఏంటి, వాళ్ళు కూడా నీకు ఇలా అవుతుంది. నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు వాళ్ళతో, బట్ వాళ్ళేంటో నాతో నేను ఏదైతే దేవుడితో మాట్లాడుకుంటారో పూజ చేసేటప్పుడు దానికి సమాధానాలు వాళ్ళు వచ్చి ఇవ్వడం అనేది నాకు ఇంకా అసలు ఒక మిరాకిల్ అనమాట. ఇలా నా లైఫ్లో చిన్నప్పటి నుంచి చాలా జరిగాయి. ఆ జరగటం వల్ల నాకు కూడా ఓకే నేను ఒకటి అడుగుతాను యూనివర్స్ని, నాకు ఆ యూనివర్స్ ఆన్సర్ చేస్తుంది, నేను ఆ యూనివర్సే దేవుడు అనుకుంటాను, ఆ దేవుడు నాకు ఈ విధంగా ఆన్సర్ ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫీల్ ఇట్లా మీకు చెప్పడం అనేది అన్నీ జరిగిపోద్ది. మీకు కూడా ఇలా ఒక పురుగు రూపంలో వస్తారో లేకపోతే ఇట్లా ఒక మనుషుల రూపంలో వస్తారో చెప్పలేము ఎలా వస్తారో. అందుకే మీరు భక్తితో చేయండి. మీరు భక్తితో చేస్తే ఆయన వైకుంఠం నుంచి తప్పకుండా దిగొచ్చి మీ కోరికలు అనేవి పక్కా తీరుస్తారు. అది లేకపోతే నేను ప్రతి వీడియోలో మీరు భక్తితో చేయండి 100% మీ కోరికలు నెరవేరుతాను నేను ఇంత స్ట్రాంగ్గా చెప్పానంటే నా లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి, మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో ఇంత టైం తీసుకొని మరీ చేస్తున్నాను. సో మీరు కూడా ఈ వ్రతం చేయండి, ఏమీ అక్కర్లేదండి. ఇంత చక్కెర పెట్టేసి మీరు ఏమి స్తోమత లేదనుకుంటే ఇంత చక్కెర పెట్టేసి మీరు నార్మల్గా వ్రత కల్పంలో కథలు చదువుకోండి చాలు. స్వామివారికి చెప్పుకోండి నా స్తోమత, నాకున్న టైము, నాకున్న పనులు బట్టి నేను ఇంతవరకు చేస్తున్నాను, నువ్వు నాకు ఇంకా ఓపిక ఇవ్వు, నేను ఇంకా మంచిగా చేస్తాను అని ఆయన్నే అడగండి. ఆయన అనుగ్రహం లేని మనం చేయలేమండి. చాలామంది చెప్తూ ఉండేవారు అరుణాచలం వెళ్ళాలంటే ఆ శివయ్య అనుగ్రహం లేనిది మీకు ఎంత ఆస్తున్నా మీకు ఎంత పవర్ ఉన్నా కూడా మీరు వెళ్ళలేరు. ఆయన అనుగ్రహం ఉంటే నేను అరుణాచలం వెళ్ళింది అసలు అనుకోని సంఘటనలో వెళ్ళాను అనమాట. అసలు నాకు తెలియదు నేను వెళ్తాను విషయం కూడా. అట్లాగే గానిగపూర్ కూడా ఎల్లుండి వెళ్తానగా నాకు ఈ రోజు తెలిసింది ఓకే వెళ్ళాలి అని చెప్పి. ఇట్స్ ఎ మిరాకిల్. ఆయన అనుగ్రహం ఉంటే తప్పకుండా వెళ్తారు. ఫస్ట్ మీరు అడగాల్సిన కోరిక కంటే ముందు స్వామి నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వు, నిన్ను పూజించుకునే ఛాన్స్ ఇవ్వు అని అడగాలి ఫస్ట్. ఆయన ఇస్తే మీరు అప్పుడు ఆ ఛాన్స్ అనేది ఒకటి తెచ్చుకుంటే మీరు ఆటోమేటిక్గా పూజ చేయగలుగుతారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు పూజ చేయాలనుకుంటే ఆయన చెయ్యనివ్వరు. ఆ ఈగోని అనేది పక్కన పెట్టుకోండి. నాకు టైం లేదు నేను చెయ్యట్లా కాదు, ఆయన మిమ్మల్ని చేయనివ్వట్లేదు. అది గుర్తు పెట్టుకొని మీరు 100% ఆయన ఫస్ట్ మొక్కుకోండి. నాకు ఇది ఇవ్వు స్వామి, నాకు అనుగ్రహం ఇవ్వు, నేను చేసుకుంటాను. ఇట్లా నేను చేసుకున్న తర్వాత నువ్వు నా కోరిక తీర్చు అని అంటే ఈగో పక్కన పెట్టేసి మనం సరెండర్ అయిపోతున్నాము. అక్కడే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, అక్కడ మన కోరిక అక్కడే సగం నెరవేరిపోతుంది. సో ఎప్పుడైనా సంకల్పం చెప్పుకోండి, వ్రత కథలు చదవండి చాలు. ఇంతే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు నాకు కమెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్. అండ్ డోంట్ మిస్ దిస్, ఓకే? ఎక్కడ ఉన్న వాళ్ళైనా, యూఎస్లో ఉన్న వాళ్ళైనా, ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఇది ఈజీగా చేయొచ్చు. ఇంత ఈజీ వ్రతం లైక్ నాకు తెలిసిందైతే నేను ఇప్పటికే మా మమ్మీ నేనంటే ఇప్పుడు స్టార్ట్ చేసాను, మా మమ్మీ చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ఆమె చెప్పింది కూడా ఈ వ్రతం చెయ్యమని చెప్పు, వయసుతో సంబంధం లేదు, ఎవరైనా చేయొచ్చు, ఎటువంటి కోరికలైనా తీరుతాయి 100%. వడ్డీ కాసులోడండి ఆయన, ఫైనాన్షియల్గా అయినా సరే ఈ వ్రతం 1 day చేయండి. ఇట్స్ జస్ట్ 1 hour ప్రాసెస్ అంతే. గుర్తుపెట్టుకొని చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే, బై, ఆల్ ది వెరీ బెస్ట్.